హాయ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. యాక్సెప్ట్ ఆల్ క్వైరీస్ అని ఓకే చేసేయండి. ఇంటర్న్షిప్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఇంటర్న్ ఎర్లీ ఇన్ కెరియర్. చూడండి ఫ్రెండ్స్, ఇది బెంగళూరు లొకేషన్లో ఉంది. ఈ జాబ్ కేటగిరీ ఏంటి చూడండి ఫ్రెండ్స్. జాబ్ కేటగిరీ హ్యూమన్ రిసోర్సెస్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లై మీద క్లిక్ చేసినాక మీకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఉండి పాస్వర్డ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అకౌంట్ లేకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ అండ్ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్. క్రియేట్ అండ్ అకౌంట్ దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్రియేట్ అండ్ అకౌంట్ మీద క్లిక్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ మళ్ళీ రీటైప్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండడానికి కొన్ని రూల్స్ పెట్టిల్లు వీళ్ళు, అవి ఏంటో చదువుకొని అట్లా ఇచ్చేయండి. ఏంటి అంటే అవి పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 లెటర్స్, అంటే పాస్వర్డ్ కంపల్సరీ 8 లెటర్స్ ఉండాలి. పాస్వర్డ్ మస్ట్ నాట్ బి లాంగర్ దెన్ 18 లెటర్స్, అంటే 18 లెటర్స్ కంటే ఎక్కువ ఉండదు. అంటే పాస్వర్డ్ 8 లెటర్స్ కంటే తక్కువ ఉండదు, 18 లెటర్స్ కంటే ఎక్కువ ఉండదు. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ అండ్ 1 లోయర్ కేస్ లెటర్, అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ ఉండాలి ఫ్రెండ్స్. మస్ట్ హ్యావ్ కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్ ఆర్ పంచువేషన్ క్యారెక్టర్, అంటే ఒక నెంబర్ అయినా లేకుంటే ఏదైనా సింబల్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మీరు మీ పాస్వర్డ్ని స్ట్రాంగ్గా ఒకటి క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ పాస్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ అదే పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత కంట్రీ, మీ కంట్రీ ఏంటో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓకే చేసేయండి. రిసీవ్ ఏ న్యూ జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్స్ ఓకే చేసేయండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి మై డాక్యుమెంట్స్ అని ఉంది. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏమైనా కవర్ లెటర్ క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అడిషనల్ అటాచ్మెంట్స్, యాడ్ ఏ డాక్యుమెంట్. ఇంకా మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే, అంటే మీరు ఏదైనా కోర్సు తీసుకొని దానికి సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, సంథింగ్ ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మీరు కరెంట్ ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ మీరు ఇంతకుముందు లాగిన్ అయ్యేటప్పుడు ఇచ్చిల్లు కదా ఫ్రెండ్స్, అవే తీసుకుంటుంది. మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ ఈమెయిల్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కంట్రీ ఆటోమేటిక్గా ఇండియా వచ్చేస్తుంది. ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ సిటీ ఏంటో అది ఇచ్చేసేయండి. మీ స్టేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ కరెంట్ జిప్ కోడ్ అంటే పిన్ కోడ్, ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏంటంటే విల్ యూ నో ఇన్ ద ఫ్యూచర్ రిక్వైర్డ్ స్పాన్సర్షిప్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఎస్ అని లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంతకుముందు ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఆ జాబ్ గురించి ఇక్కడ ఇవ్వాలి. ఎంప్లాయర్ నేమ్ ఇచ్చేసేయండి. మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్, అంటే మీరు ఎందులో జాబ్ చేసిళ్ళు ఆ జాబ్ టైటిల్ ఏంటి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయండి. ఇన్స్టిట్యూషన్ నేమ్, ఇక్కడ ఏంటి ఇన్స్టిట్యూషన్ నేమ్ అండి ఫ్రెండ్స్. మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఏ సిటీలో ఉంది ఇచ్చేసేయండి. ఏ స్టేట్లో ఉంది ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఏంటిది, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషనా గ్రాడ్యుయేషనా. ఇక్కడ జెండర్ ఏంటో జెండర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యావ్ యూ బీన్ ప్రీవియస్ ఆర్లీ కరెంట్ అసోసియేటెడ్ విత్ నెట్ యాప్, మీరు నెట్ యాప్లో ఇంత ముందుగానే ఇప్పుడైనా పనిచేశారా అని అడుగుతుంది. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లై ఉంది కదా ఫ్రెండ్స్, అప్లై మీద క్లిక్ చేసేయండి.